వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజా రామారం డివిజన్ పరిధిలోని ప్రాణవాయువు అర్బన్ పార్క్ వద్ద డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మాట్లాడుతూ యోగాకు అంటూ ఒక ప్రత్యేక రోజు ఉండాలంటూ జూన్ 21న జరుపుకుంటున్న యోగాను ప్రతిరోజు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. మనిషికి పొట్ట రోగాల పుట్ట అనే దానిని దరిచేయనీయకుండా మితహారం తింటూ యోగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యానికి హానికరమైన ఉప్పు, చక్కెర, మైదా లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పూర్వకాలంలో ఋషులు యోగా చేస్తూ 100 సంవత్సరాలు బ్రతికారు అని తెలియజేస్తూ పిల్లలకు చిన్నప్పటి నుండి యోగా నేర్పించడం ఎంతైనా అవసరమని, వారికి మనమిచ్చే నిజమైన ఆస్తి డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు, మంచి ఆరోగ్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా ఈ రోజున గాజుల రామారం డివిజన్ ప్రాంతంలో ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ దగ్గర అందరి వాకర్స్ తోని మరియు కాలనీ వాళ్ళతో అందరితో కలిపి ఈ రోజున యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా చాలా యాక్టివ్గా, హుషారుగా అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతే మన మోడీ గారు వచ్చిన తర్వాత మనకు కూడా యోగా కూడా ఒక డే ఉండాలని చెప్పి, ఒక రోజు ఉండాలని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున చేస్తున్నారు. మరి వారి ఆరోగ్యం గురించి, మరి మన యొక్క ఆరోగ్యం గురించి, మన పిల్లల ఆరోగ్యం గురించి, ఈ ఆరోగ్యమే కాదు, ఇది ఒక మంచి అలవాటు. ఈ యొక్క అలవాటు ఎలాంటిదంటే, మనము మన పిల్లలకు కూడా ఏమైనా సంపదలు ఇస్తున్నామనంటే ఆ సంపదల్లో ఇది కూడా ఒక సంపదనే మనం పిల్లలకు ఇచ్చేది. కానీ ఈ సంపదన ఫస్ట్ ఇది ఇవ్వాలి, దీని తర్వాత డబ్బు ఇదంతా పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క 21వ రోజు ఏదైతే ఈరోజు పెట్టిన యోగా డే అని పెట్టినామో, జూలై ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా జూన్ ఈ ప్రతిరోజు కూడా ఈ యొక్క యోగాని చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఒక్కరోజు చేసి ఊరుకోవటం కాదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ప్రతిరోజు కూడా చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా వాకర్స్ డైలీ వస్తారు, పొద్దుగా 4:30 నుంచి వస్తారు, సాయంత్రం ఈవినింగ్ కూడా వస్తారు. దీన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ మన పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన యోగా మాస్టర్ గారు 2 మాటలు మాట్లాడారు, తర్వాత బాగా